హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే పాన్ ఐస్ క్రీమ్. అంటే పాన్కు సంబంధించిన ఫ్లేవర్స్ అన్నీ యూజ్ చేసి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పాన్ తినడం వల్ల మనకు డైజెషన్ కూడా బాగుంటుంది కదా. సో మాకు తమలపాకు చెట్టు ఉందండి. సో అందుకే ఆ తమలపాకులతో ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి. ఇప్పుడు సమ్మర్ కదా, వేరే ఏ రెసిపీ చేసినా మనకు తినబుద్ధి అవ్వదు. ఇలా తమలపాకుతో ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ముందుగా నేను తమలపాకులు ఒక 4-5 తీసుకున్నానండి, మీడియం సైజ్వి. ఇవి మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఉంటుంది. ఇవి కలకత్తా ఆకు అంటానండి వీటిని. తమలపాకులు తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా హనీ, ఇది రోజ్ సిరప్ అండి. తర్వాత ఇది వచ్చేసి విప్పింగ్ క్రీమ్, సోంపు, ఇంకా షుగర్ క్రిస్టల్స్, చాక్లెట్ బేస్. ఇది పాన్లో మనకు స్వీట్ వస్తుంది కదా, ఆ స్వీటు నేను ఇంటి దగ్గరే ప్రిపేర్ చేశానండి. కొంచెం బెల్లం పాకంలాగా తీసి అందులో ఎండి కొబ్బరి తురుము అండ్ కిస్మిస్ని కొంచెం కచ్చాపచ్చాలాగా దంచుకొని పాకం పట్టి పెట్టుకున్నాను ఈ స్వీట్. నెక్స్ట్ ఇది స్వీట్ సోంపు, ట్యూటీ ఫ్రూటీస్, ఇంకొకటి మిల్క్ మేడ్. ఇక షుగర్ ఏం ఎక్స్ట్రా అవసరం ఉండదండి. వీటన్నిటితోటే మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా ఒక 3-4 ఇలాచీ కూడా తీసుకున్నాను. ఒక 4 తీసుకున్నానండి ఇలాచీ. దానివల్ల మంచి టేస్ట్ వస్తుందని చెప్పేసి ముందుగా మనం తీసుకున్న మిల్క్ మేడ్ వేసుకోవాలి. ముందుగా మిల్క్ మేడ్ ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇందులోనే ఈ తమలపాకులని చుంచి వేసుకోవాలి. ముందు కాడ ఉంటుంది కదండి, అది తీసేసుకోవాలి. ఇది డైరెక్ట్గా కూడా తినొచ్చండి ఆకు. నార్మల్గా మేము భోజనం చేశాక రోజు ఒక ఆకు తింటాము. సో ఫ్రెష్ మా ఇంటి దగ్గర దొరికిన ఆకులు ఇవి. సో మరీ ఎక్కువగా తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇది కొద్దిగా వేస్తేనే చాలా ఫ్లేవర్ వస్తుంది. సో వీటిని ఇలాచీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. తక్కువ క్వాంటిటీ కదా అండి, అందుకే చిన్న జార్లో వేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు గిన్నెలో వేసుకుంటాం. మనం క్రీమ్ వేసుకొని దాన్ని మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ క్రీమ్ ఇలానే లిక్విడ్ ఉంటుందండి. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అది లిక్విడ్ లాగానే అయిపోతుంది. సో ఇది మంచి టెక్స్చర్ వచ్చేంత వరకు దీన్ని మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్ బ్లెండర్ తోటి నేను మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం బీట్ చేశానండి హ్యాండ్ బ్లెండర్ తోటి. ఇప్పుడు దీనిలో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పాన్ మిక్చర్, పాన్ ఇంకా మిల్క్ మేడ్ వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసుకొని ఒకసారి బీట్ చేసుకోవాలి. దీన్ని మీకు ఇలా పలుకులు లాగా తగులొద్దు అంటే మీరు కావాలంటే స్టెయినర్ తోటి వడపెట్టుకోవచ్చు. కానీ ఇది పలుకుల్లాగా తగిలితేనే చాలా బాగుంటుందండి. ఇది అలాగని నచ్చకపోతే వడకట్టుకొని తీసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ బ్లెండ్ చేసుకుందాం. మిక్సీలో వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం డబ్బాలో వేసుకుందామండి. తీసుకున్న సోంపు, పాన్ మిక్స్, స్వీట్. సో దీనికి సపరేట్గా స్వీట్ ఏం అవసరం పడదండి. ట్యూటీ ఫ్రూటీస్ అంటే షుగర్ వేయాల్సిన పని ఏం లేదు. కొద్దిగా ఈ సోంపు, తర్వాత కొద్దిగా రోజ్ సిరప్, ఇది కూడా స్వీటే అండి.
సో ఇది కూడా కాస్త వేస్తున్నాను. దీన్ని ఒకసారి ఇలా మామూలుగా కలిపినట్టు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. దీనిపైన కొంచెం చాక్లెట్ గార్నిష్ చేద్దాం. కొద్దిగా చాక్లెట్ వేసేస్తే ఎంతో టేస్టీగా పాన్ ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఇది ఫ్రీజ్ అవ్వడానికి దగ్గర ఒక 6 hours అలా పడుతుందండి. ఎందుకంటే మనది క్రీమ్ అనేది కొంచెం మనం పాన్ మసాలా వేసిన తర్వాత లూజ్గా అయిపోయింది కదా, సో అందుకే ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్ క్రీమ్ రెడీ అయిందో లేదో చూద్దామండి. రెడీ అయింది, గట్టిగా కూడా అయింది. మరి ఎక్కువ ఓవర్ కూల్ చేయలేదండి. దీనిలో కావాలంటే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మనకు ఎంతో టేస్టీగా పాన్ ఐస్ క్రీమ్ రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.